ప్రధాన కార్యదర్శి శ్రీ వీరవల్లి శ్రీనివాస గారి ఆధ్వర్యంలో మరి వీరవాసనం తూర్పు తెలుగు సెంటర్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు సహకరించే కార్యక్రమంలో కూటమి నాయకులందరూ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలను వచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వచ్చారేనా మీరేనా? వారి తరఫున మాజీ మండల అధ్యక్షులు బీజేపీ కోడి నరసింహ గారిని జోహార్ ఇండియా, జోహార్, జోహార్ ఇండియా, జోహార్, జోహార్ ఇండియా, జోహార్. నందమూరి తారక రామారావు గారికి పూలాంకరం చేయాల్సిన కోరుచున్నాం. జోహార్ ఇండియా, జోహార్, జోహార్ ఇండియా, జోహార్, జోహార్ ఇండియా, జోహార్. బీజేపీ మండల పార్టీ బీజేపీ మండల మాజీ అధ్యక్షులు కోడి నరసింహరావు గారు, అలాగే బీజేపీ మండల అధ్యక్షులు, జనసేన మండల అధ్యక్షులు జవాజీ బాలాజీ గారు, ఎన్టీ రామారావు గారికి పూర్వకంగా కోరుచున్నాం. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. గ్రామాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే బీజేపీ పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈ రోజున మరి మనం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 1 year అయిన సందర్భంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పార్టీ నాయకులందరూ కూడా పాలాభిషేకం చేస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. కోడి నరసింహ గారు, మూడు పార్టీ వీరవాసన మండల ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, రండి. ఆదిబాబు గారు, మళ్ళా శ్రీరామూర్తి గారు ఉన్నారా? రండి. శక్తి కార్పొరేషన్ డైరెక్టర్ స్టేట్ శ్రీ ఎరకరాజు హరిబాబురాజు గారు. ప్రజలకు మనం ఇచ్చిన హామీలు కష్టపడి మన అందరం కూడా ప్రతిదారుడికి పథకాలు అందాలి. అలాగే నిష్పక్షపాతంగా ప్రతి వ్యక్తిదారుడికి కూడా వివరాలు చెప్పి పంచండి, పంచండి మాట్లాడుతుందిగా కోరుచున్నాం. పార్టీలకి ప్రజలు పూర్తి విశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని, అలాగే నరేంద్ర మోడీ గారు నాయకత్వాన్ని కూడా బలపరిచి పార్టీ ఏర్పాటులో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేసినందుకు ముందుగా అందరికీ కృతజ్ఞతలు. ఈ పార్టీ, ఈ ప్రభుత్వం ఏర్పడి 100 సంవత్సరాలు ఏడాది అయిన సందర్భంగా మనం ఈ ఏడాది కార్యకర్తలతోటి సమావేశం, ఈ ఆనంద క్షణాలు గడుపుకుంటాం. మనందరం కూడా ప్రజలకు ఇచ్చిన హామీలలో మనం నిజాయితీగా చెప్పుకోగలిగితే 4000 పెన్షన్ అనేది చాలా ముఖ్యం. వాలంటీర్తో సాధ్యపడలేనిది ఈ కూటమి ప్రభుత్వం.
మార్నింగ్ 7 గంటలకు కానీ సాయంత్రం 7 గంటల వరకు వెళ్ళి ఒక్క రోజులోనే ఆ పేదలకి ఆ లబ్ధిదారులకి పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే రైతుల పాలిట కల్పతరువు చెప్పుకోవాలి. ధాన్యం పండిన పంటని ప్రతి పంటని ఎటువంటి అరమరికలు లేకుండా కొనుగోలు చేసిన మర్నాడే వారి అకౌంట్లోకి ధాన్యం వచ్చింది. అలాగే 5 సంవత్సరంలో డబ్బులు వచ్చాయి. అదే 5 సంవత్సరాల్లో విడుదలైన మౌలిక వసతులు, రహదారులు, ట్రైన్లు, విద్యుత్తీకరణ అన్నీ కూడా చాలా వేగవంతంగా ఎన్ఆర్జీఎస్ నిధులతోటి మన మండలంలో బాగా ఎక్కువగా జరిగినాయి. అలాగే రానున్న రోజుల్లో కూడా ఈ కూటమి పార్టీ 3 పార్టీలు కూడా ఏకస్తులై ప్రజలకి మనం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రతి కార్యకర్త బాధ్యత వహించి చేయాలి. కారణం ఏంటంటే సంవత్సర కాలంలో మళ్ళీ మనం స్థానిక ఎన్నికలను ఎదుర్కోబోతున్నాం. ఆ వాటికి మనం వేసే ప్రతి అడుగు కూడా మనకు ఉపయోగపడుతుందని ఇక్కడ కార్యకర్తలందరికీ, నాయకులకి, ఎంపీటీసీలకి, జడ్పీటీసీకి తెలియపరుస్తున్నాము. ఇది మన మీద ఉన్న బాధ్యత. దయించి అందరూ కూడా సమైక్యంగా వెళ్ళి ప్రతి సమస్యని మనం పరిష్కరించేందుకు ప్రయత్నం చేద్దాం. జై హింద్, జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. ఈ కార్యక్రమం కూటమి ప్రభుత్వం 1 సంవత్సరం విజయవంతంగా పూర్తి చేస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కమిటీ వారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి కూటమి నాయకులకి నా నమస్కారాలు. మొదటిసారిగా మనం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెన్షన్లు 3,000 నుంచి 4,000 చేయటం, ఇంటింటికి తీసుకెళ్లి మన కూటమి నాయకులే పంపిణీ చేయటం, ఆ తర్వాత రోడ్ల విషయంలో కేర్ తీసుకుని గుంటలు పూర్తి చేయటం, కొత్త రోడ్లు, సీసీ రోడ్లు, ఎంపీఎన్ఆర్జీఎస్ నిధులు పూర్తి చేసుకోవటం, అదేవిధంగా మన రాష్ట్రానికి ఏమి కావాలి అని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి, పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కలిపి ఆలోచించి కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయటం, కేంద్ర ప్రభుత్వం వీళ్ళు అడిగినటువంటి ప్రతి దానికి వాళ్ళ నిధులకే కేటాయించడం, అలాగే రాజధాని విషయంలో ఏంటి, అలాగే ఏదైనా రైతులకు కావాల్సిన విషయాలు ఏంటి, ఏ విషయంలో అయినా పూర్తిగా సపోర్ట్ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అలాగే రాబోయే 4 సంవత్సరాలు కూడా కలిసికట్టుగా మనం పోరాడితే డెఫినెట్ గా స్వర్ణాంధ్ర, ఎప్పుడూ అనుకున్నారు స్వర్ణాంధ్ర కావాలని, ఇప్పుడు స్వర్ణాంధ్ర వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అంటారు లాస్ట్ ప్రభుత్వం 5 సంవత్సరాల పాలన చూశారు. దేవుడి విలువ తెలియాలంటే రాక్షసుడు ఉండాలని, అలాంటి రాక్షసుని మనం ఈ కూటమి నాయకులందరూ కలిపి ఓడించాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ద్వారా మనం ఎలా ఇన్కమ్ సంపాదించుకోవాలన్నది చంద్రబాబు నాయుడు గారు విజన్ మీకు తెలిసిందే. అతని ఆలోచన కూడా అమరావతిని ఒక నేషనల్లోనే టాప్ సిటీగా చేయటం, దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని మనకి నిధులు అంటే అభివృద్ధి కార్యక్రమాలకు ఎలా ఉపయోగించాలని కూడా ఆయన ఆలోచిస్తున్నారు. అందుకు మా పార్టీ నుంచి ఏంటి జనసేన పార్టీ నుంచి ఫుల్గా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఈ 4 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఫుల్గా మా పార్టీ నుంచి అలాగే జనసేన పార్టీ నుంచి సపోర్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో మన రాజధాని నెంబర్ 1గా అవుతుంది. ఇదివరకు మనకి ఏంటంటే బొంబాయి ఆర్థిక రాజధాని, ఈ కాడి నుంచి అంటే ఒక 4-5 సంవత్సరాలు అంటే మనకి విజన్ ఉంది, 2041 అన్న విజన్ ఒకటి ఉంది. ఈ లోపు బొంబాయిని తలదన్నే ఆంధ్రప్రదేశ్లోని అమరావతిని చేయాలి. దానికి ఒక ముందుకు వెళ్ళాలి అంటే కూటమి కంపల్సరీ కలిసి ఉండాలి. అలాగే కూటమి స్టేట్లో ఎలా ఉందో అలాగే మనలో కూడా అలాగే అభివృద్ధిలో ఉండాలి. బాబు గారు 4వ విడత ముఖ్యమంత్రిగా అయ్యి సంవత్సర కాలం, ఈసారి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి కూటమి నాయకులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే శుభాభినందనలు 1 ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా మనము ఈ 1 ఇయర్లో ఏం చేసుకున్నాం అనే దాని గురించి మనం ప్రస్తావించుకుంటే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అలాగే సంక్షేమ కార్యక్రమాల్లో కూడా భాగంగా పెన్షన్స్ 4,000 చేసి, అలాగే తల్లికి వందనం ఈరోజు ఇవ్వబోతున్నాం. అలాగే వచ్చే ఈ నెలలోనే రైతు భరోసా మీన్స్ అన్నదాత సుఖీభావకి ఇవ్వబోతున్నాం. అలాగే వచ్చిన ఆగస్టులో మరి ఆర్టీసీ బస్సులో లేడీస్కి ఉచిత సదుపాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వం వారు సంకల్పిస్తున్నారు.
మనకిచ్చిన సూపర్ 6లో భాగంగా ఒక్కొక్కటి అమలు పరుచుకుంటూ వస్తున్నారు. మన క్యాడర్ అందరూ కూడా, కూటమి క్యాడర్ అందరూ కూడా గ్రామాలు కూడా మనం చేసిందని చెప్పుకొని, మన రాబోయే రోజుల్లో ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి, స్థానిక సంస్థలు వస్తున్నాయి కాబట్టి మనం అందరూ కూడా పటిష్టంగా పనిచేసి మనం చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజలకి అందరికీ విపులంగా తెలియజేసి మన రాబోయే రోజుల్లో మన కూటమి ప్రభుత్వాన్ని ఇంకా సమర్థవంతంగా చేయవలసిందిగా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఎందుకయ్యా అంటే మీరు కలిసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎంతో ధైర్యంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఇచ్చిన మహనీయులు మీరు. మేము 2 సంవత్సరాల క్రితం ఇంటింటికి వెళ్ళి రాజమండ్రి మహానాడు అయిన తర్వాత సూపర్ 6 పథకాలు చెప్పడానికి జంకేవాళ్ళం. ఈ 6 పథకాలు ఇవ్వాలి అంటే ₹1,00,000 పైన కుటుంబానికి ఇవ్వాలి, ఇది మనం చేయగలం అని చెప్పి వాళ్ళకి జంకుతూ ఓడిపి ఇచ్చేవాళ్ళం. ఒక కార్యకర్త 1000 మంది కుటుంబాల నుంచి 2000 కుటుంబాల వరకు మనం ఇల్లు చేసాం. వాటి ఘనతను ఈ కూటమి సభ్యులతో మనం నెరవేర్చుకున్నంత సంతోషం మరొకటి ఉండదని చెప్పి నేను భావిస్తున్నాను. జైలు వచ్చి 4 గంటలు బయట చేసి ఆ తర్వాత ఆయన దీనికి ఓటమి ప్రకటించడం, ఆ తర్వాత బీజేపీ రావడం మనకి ఇంత బలమైన బాధ్యతగా వచ్చాం. అయితే ముందు ఇంతమంది జనం ఎవరు నాయకులు ఎవరు రాలా, ఇక్కడి నుంచి కలిసి అందరు కలిసి కూడా చేసి అవసరం. రేపు పొద్దున మనం ఏదైనా చేయగలం. అంతేగాని ఇప్పుడు మామూలుగా మనం ఈ 4 రోజులు చేసి మళ్ళీ పథకాలు అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి రకరకాల ఉద్యోగాలు పార్టీ అధికారులు ఉన్నప్పుడు అందరూ వచ్చారు. మమ్మల్ని ఎవరు రాలా, అధికారులు వచ్చాడు మాకు జనాలు 20 వస్తున్నారు. 4 ముగ్గుతో చెప్పండి. మీరు పట్టుకోండి. థ్యాంక్ యూ గంగారావు గారు, మంచి మాటలు చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర క్షత్రియ సంవత్సరాలు అయినందుకు సందర్భంగా విచ్చేసిన అందరికీ, నాయకులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏంటంటే మన అందరూ కూటమి నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ప్రసారం చేసేటప్పుడు మాత్రం అందరూ కలిసి బాగా చేశారు. అందరూ కలిసి ప్రతి వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలా దీక్షతో పనిచేసాం, గెలిపించుకున్నాం. గెలిపించిన తర్వాత ఎవరికాళ్ళు ఎందుకంటే మన లోపాలు కూడా చెప్పుకోవాలి, బహిరంగంగా చెప్తాం, ఎందుకంటే అందరికీ తెలియాలి కాబట్టి. ఇది గెలిచిన తర్వాత నేను గొప్ప అని ఆ ఫీలింగ్ వచ్చి గొప్పోడు ఎప్పుడు గొప్పోడే ఉంటాడు, అది స్పెషల్గా తల ఏం ఫీల్ అవ్వక్కర్లేదు. కాబట్టి అందరూ గొప్పోళ్ళే. దాంట్లో ఫస్ట్ నుంచి కమిట్మెంట్గా చేసే వాళ్ళకి ఒక వాల్యూ ఎక్కువ వస్తుంది. అంతేగాని నేను గొప్ప అని మాత్రం ఫీల్ అయ్యి ఇలా ఒకరు దూరం చేసుకోవద్దు. అవతల ఛాన్స్ ఇచ్చినట్టు వద్దు. వాళ్ళు ఏంటంటే అసలు వాళ్ళ గవర్నమెంట్ ఉండగా, అంటే నేను అంత తెలియకపోయినా వాళ్ళ గవర్నమెంట్ ఉండగా ఒక్కళ్ళు కనీసం వాళ్ళకి చూడాలంటే భయపడేలా ఉండేవారు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ లోకం చూసి ప్రతి వాళ్ళకి ఆశలు వస్తాయి, మళ్ళీ వాళ్ళకి ఆశలు చిగురించేలా మీరు చేస్తున్నారు. అలా వద్దు, మనందరం కలిసి ఉందాం. కలిసి ఉంటే అభివృద్ధి పరంగా కూడా మన మండలాన్ని ముందు తీసుకెళ్లే బాధ్యత మన అందరిది. అందరూ తిరిగాం, కలిసి అందరూ బాగా తిరిగి మాటలు ఇచ్చాం అందరి చోట్ల. కానీ ఏ పని అనేది ఇంప్లిమెంటేషన్ పక్క నియోజకవర్గాలు పోల్చుకుంటే మన మండలం చాలా వీక్గా ఉంది. అది మన అందరం కలిసి ఉంటే అది సాధ్యం అవుద్ది. జరిగినాయి అభివృద్ధి కార్యాలు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతాయి. ఇదే కాదు మనం ఎక్స్పెక్ట్ చేసి ఇంకా బాగా ఎక్స్పెక్ట్ చేశారు జనం. అందుకే అన్ని ఓట్లు ఇచ్చి అన్ని సీట్లు ఇచ్చి మనకి గెలిపించారు. మన నుంచి చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి మనందరూ కలిసి ఉండి ఇంకా బాగా చేసి 4 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి ఇంకా ఈ పరిపాలన ఇంకా వదలడానికి ప్రజలు భయపడాలి. 162 కాదు, అతనికి 11 సీట్లు కూడా ఇవ్వకుండా, ఎందుకంటే ఆ రాక్షస పరిపాలన ఎలా ఉందో చూశారు. కానీ మన లోపాలను బట్టి అతను మళ్ళీ ముందుకు ఎంతగా ముందుకు రావడానికి ఆలోచన వస్తుంది జనాలకి. ఆ ఆలోచన రాకుండా మనం అందరూ కష్టపడితే ఈరోజు మరి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మనం అందరూ ఇక్కడికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మరి చాలా ఒడిదుడుకులకి లోనయ్యి చాలా రాక్షస పరిపాలన నుంచి బయటపడి ఈరోజు మన అధికారంలో ఉన్నాం. మరి
ఇదే విధానాన్ని కొనసాగిస్తూ రాబోయే 5 సంవత్సరాలు కూడా మరి ముందుకెళ్ళాలి. మరి ఇంకొక 5 సంవత్సరాలు మరి అధికారంలో ఉండేలేక మరి ప్రజలు కూడా దీవెనలు మనకు ఉన్నాయి. ఆ విధంగా మనం కూడా ప్రవర్తించి ఇటువంటి అపోహలకు గురికాకుండా మూడు పార్టీలు కూటమి ఎన్డీఏ కూటమి ముందుకెళ్ళాలని చెప్పి కోరుతున్నాం. అలాగే కార్యకర్తలందరూ కూడా మరి కొంతమంది నాయకులు అధికారంలో ఉన్నాం అని చెప్పి కార్యకర్తలు విస్మరించే దిశగా అన్ని పార్టీల్లో కూడా కనిపిస్తుంది అంటే పరిశీలనలో. కాబట్టి కార్యకర్తలు చివరిన కార్యకర్తని మీరు గుర్తుపెట్టుకుంటేనే రాబోయే కాలంలో ఈ కూటమి అధికారంలో ఉండాలని చెప్పి నేను గత 34 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నాను, అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 1 ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా మనం చాలా మంది మాట్లాడారు. మనం చర్చించుకోవడానికి కాదు, కానీ ఈ 1 ఇయర్లో మనం చాలా చేసాం. మరి పెన్షన్ 3 నెలల ముందు మన హామీ ఇచ్చాం. 3 నెలల ముందు నుంచి కూడా పెన్షన్ ఇస్తానని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఆ రోజున వాగ్దానం చేసింది. మే, జూన్, జూలై 3 నెలది 3,000 రూపాయలు, జూలై నెలలో 4,000 రూపాయలు, 7,000 రూపాయలు ఇచ్చిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని. మరి అంతేకాదు, మరి చాలా మంది నాయకులు అమ్మఒడి మరి ఒకరికి వేయడానికి ఆ రోజున చాలా తంటాలు పడ్డారు. మరి అవుద్దా అని చెప్పేసి మన మంత్రివర్యులు మరి నిమ్మల రామానాయుడు గారు మరి 3 సభ్యులున్న కుటుంబం దగ్గరికి వెళ్ళి అమ్మ అని చెప్పేసి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పేసి ఆయన చెప్పారని చెప్పేసి ఆయన హేయానుగా మరి వాట్సాప్ లో కూడా చూపించడం జరుగుతుంది. ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. మేము ఏ మాట అయితే చెప్పామో ఆ విధంగానే ఒకరిటే ఒకరు, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, మనిషికి 10,000 రూపాయలు చొప్పున ఈ రోజు మీ అకౌంట్ లో, మనిషికి 15,000 రూపాయలు చొప్పున ఈ రోజున మీ అకౌంట్ లో వేయడం జరుగుతుంది. అంతేకాదు, మరి ఏ విధంగా అయితే మహిళలకు డోక్రా సంబంధించి మరి గృహిణులందరికీ కూడా గ్యాస్ బండ్లు ఇస్తారని చెప్పారు. మరి సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు. మరి అదేవిధంగా రైతు భరోసా కేంద్రంతో పాటు రేపు 21వ తారీఖున కేంద్ర గవర్నమెంట్ తో పాటు కేంద్ర గవర్నమెంట్ 6,000 వేస్తుంది. మరి రాష్ట్ర గవర్నమెంట్ 14,000 కలిపి 20,000 చొప్పున రైతులందరికీ కూడా 21వ తారీఖున వేస్తానని చెప్పేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అది కూడా 3 దఫాలు కేంద్రం వాయిదా ఎప్పుడైతే వేసిందో దానికి అనుగుణంగానే ఈ 14,000 కూడా 3 దఫాలుగా దాంతో కలిపి 2 కలిపి వచ్చే విధంగా వేస్తానని చెప్పేసి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి ఇంతటి ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి జనసేన పార్టీ నాయకులకి, బీజేపీ పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతి సంవత్సరం పూర్తయిన సందర్భంగా జరుపుకుంటున్న విజయోత్సవ కార్యక్రమాన్ని విచ్చేసిన కూటమి ప్రభుత్వ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలోనూ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజలందరూ మన్ననలు పొందడం జరిగింది. గడిచిన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రోడ్లు అనేవి చాలా అధ్వానంగా ఉన్నాయి. అలాగే రైతులు ధాన్యం తోలిన తర్వాత వారికి డబ్బులు పట్టడానికి 7-8 నెలల వరకు డబ్బులు వచ్చాయి కాదు. మరి చీప్ లిక్కర్ సరఫరా చేసి ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్న ప్రభుత్వం అండి అది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు అందరికీ కూడా 24 గంటల్లో డబ్బులు పడిపోయినాయి. అలాగే రోడ్లన్నీ అధికారం వచ్చిన వెంటనే ముందుగా రోడ్లన్నీ కూడా వేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడినట్లయిందండి. అలాగే మందు బాబులకు కూడా నాణ్యమైన మందు సరఫరా చేసి వారి ఆరోగ్యాలను కాపాడారు.
ఏమండి? ఆ జీప్ లెక్కన అయితే లేదండి. అది తాగితే అదైతే లేదు. అలాగే మరి స్కూల్ పిల్లలకి ఈ రోజు నుంచి సన్నబియ్యంతో భోజనం ప్రారంభిస్తున్నారండి. స్కూల్ పిల్లలకి అలాగే కిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు గత ప్రభుత్వంలో ఇచ్చిన యూనిఫామ్ నాణ్యత లేకుండా బ్యాగ్స్ కూడా అంతే, షూస్ అయితే కాళ్ళు బయటకు వచ్చేసాయి, అలా ఉన్నాయండి. ఇప్పుడు మనకి నాణ్యమైన కిట్స్ అవి ఈరోజు అందించడం జరుగుతుంది. మరి ఆ రోజున్నటువంటి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు ఈ సంవత్సర కాలంలో ప్రతిపక్ష నాయకులు కేసులు లేవు, భూ కబ్జాలు లేవు, గొడవలు లేవు. అందుకని అందరూ చాలా సంతోషంగా ఉన్నారండి. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా రాబోయే 15 సంవత్సరాల్లో కూడా కూటమిగానే ఉండి అందరూ ప్రభుత్వం నడిపిస్తే మనం అభివృద్ధిలో హైదరాబాద్ని హైటెక్ సిటీని ఎలాగైతే ఉదాహరణగా చూపిస్తున్నామో 10-15 సంవత్సరాల తర్వాత అందరూ మన ఆంధ్రప్రదేశ్ని ఉదాహరణగా చూపించేలాగా మన రాష్ట్ర ప్రభుత్వం తయారవుతుందని కోరుకుంటూ